నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 12తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఉదయాన్నే లేచి కిచెన్లో పనిచేస్తున్న సుభద్రను చూసి, నువ్వెందుకమ్మా కిచెన్లోకి వచ్చావు? నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్పాను కదా, నేను చేస్తాను కదా అని అంటుంది వాసంతి. మొత్తం పని నువ్వే చేస్తున్నావు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. అదేమన్నా పక్కనే ఉందా? ఈ కొంచెం వంట చేస్తే నాకేం అయిపోదులే అంటారు సుభద్ర. సర్జరీ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండమ్మా. తర్వాత నువ్వే వండి పెడదువు గాని. అయినా ఏం పనుందని ఇద్దరు మనుషులం మనం. నేనంతగా ఏం కష్టపడిపోవట్లేదు కానీ నువ్వెళ్ళి కూర్చో, నేను చూస్తాను అని తల్లిని పంపించి మిగిలిన పని చేసుకుంటూ ఉంటుంది వాసంతి. ఆ హాస్పిటల్ వాళ్ళు మనకేం ఫోన్ చేయలేదు కదా అని అడుగుతారు సుభద్ర. మనం వెళ్ళి వచ్చి ఒక్కరోజే అయ్యింది, అంతే. నిన్న ఆదివారం హాలిడే ఉంటుంది వాళ్ళకి. కంగారు పడితే ఎలా? తీసుకున్నారు కదా మన డీటెయిల్స్ అన్నీ. మనమేం తప్పు కూడా చెప్పలేదు. చేస్తారులే వాళ్ళే అని వంట అయిపోవడంతో తన క్యారేజ్ బాక్స్లో ఫుడ్ సర్దుకొని మిగిలింది తెచ్చి హాల్లో చిన్న స్టూల్ మీద పెట్టేస్తుంది. కిచెన్లోకి వెళ్ళి నేను అన్నం కూడా పెట్టుకోలేనా? అవి కూడా తెచ్చి నాకు దగ్గరలో పెడుతున్నావు అని చిన్నగా నవ్వుతూ అంటారు సుభద్ర. నువ్వు చేసుకోలేవని కాదమ్మా, నా భయం నాకుంటుంది కదా, అందుకే అని రెడీ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోతుంది వాసంతి. కొడుకుండి కూడా పూర్తిగా నీ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ ఎదవ తిన్నగా ఉంటే నీకు కూడా ఈ కష్టాలు ఉండేవి కాదు అని బాధగా నిట్టూరుస్తూ అనుకుంటారు సుభద్ర. వాసంతి రెడీ అయి రాగానే టిఫిన్ పెట్టి వాళ్ళ అమ్మకిచ్చి తను కూడా పెట్టుకొని తింటూ ఉంటుంది. రోజు అంత దూరం వెళ్ళి రావడం ఇబ్బందిగా లేదా అని అడుగుతారు సుభద్ర. ఇబ్బందిగా ఉన్నా తప్పదు కదమ్మా. ఇక్కడైతేనే మనకు వచ్చే సంపాదనకి అద్దె కట్టడానికి సరిపోతుంది. అయినా ఇంకో వారం రోజుల్లో వేరే కంపెనీలో ఇంటర్వ్యూస్ ఉన్నాయిలే. అందులో సెలెక్ట్ అయితే మన కష్టాలు చాలా వరకు తీరిపోయినట్టే. ఇల్లు కూడా మంచిది చూసుకొని మనం వెళ్ళిపోదాం. వాళ్ళు మాత్రం ఎంత ఇస్తారే జీతం? అక్కడ శాలరీస్ బాగుంటాయమ్మా. పైగా యాజమాన్యం కూడా చాలా మంచివాళ్ళు. అలాంటి కంపెనీలో జాబ్ వస్తే అదృష్టం తెలుసా? చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో అని తినడం అయిపోవడంతో 2 ప్లేట్లు పట్టుకు వెళ్ళి కడిగేసి పక్కన పెట్టేస్తుంది. నువ్వు ట్యాబ్లెట్లు వేసుకో మర్చిపోకుండా అని బ్యాగ్ తెచ్చుకొని క్యారేజ్ బ్యాగ్లో పెట్టుకొని నేను వెళ్ళొస్తాను మరి అని అంటుంది వాసంతి. సరే వెళ్ళిరా అని వాసంతి వెళ్ళిపోగానే తలుపు వేసుకొని అలసటగా అనిపించడంతో పడుకుంటారు సుభద్ర. ఇంత పెద్ద నగరంలో వాళ్ళిద్దరు ఎక్కడున్నారని వెతకాలి? అసలు నేను ఒకడున్నానని కూడా గుర్తులేనట్టుగా నన్ను వదిలేసి వచ్చేస్తారా? దొరకాలి, అప్పుడు చెప్తాను వీళ్ళ పని అని ఒక బస్టాండ్ బల్ల మీద కూర్చొని అనుకుంటాడు గిరి. ఈ 2 రోజులు ఉన్న కాస్త డబ్బులతో హోటల్లో తినేసి బస్టాండ్ బల్లల మీదే పడుకోవడం మొదలుపెట్టాడు. జాబ్ చేస్తుంది అని అన్నారు కాబట్టి కంపెనీలు ఎక్కడెక్కడుంటాయో ముందు తెలుసుకోవాలి అని ఒక్కొక్కరిని అడగడం మొదలు పెడతాడు. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఎక్కడుంటాయి అని గిరి అడుగుతుంటే అతని వాళ్ళకాన్ని చూసి కొంతమంది పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే కొంతమంది నీకెందుకు అని అనుమానంగా చూసి చెప్పకుండా వెళ్ళిపోతారు. ఇంకా లాభం లేదని బస్టాండ్కి వచ్చిన ఒక అతన్ని పట్టుకొని ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఎక్కడుంటాయి సార్? మా చెల్లి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. తనని వెతుక్కుంటూ వచ్చాము. తను ఇక్కడే ఉద్యోగం చేస్తుందని తెలిసింది. కానీ ఎక్కడా అనేది మాకు తెలియలేదు. మేము ఈ సిటీకి చాలా కొత్త. మాదొక పల్లెటూరు. అక్కడి నుంచి వచ్చాను సార్. కొద్దిగా చెప్తారా అని వినయంగా అడుగుతాడు. ఒక దగ్గర లేవబ్బాయి. హైటెక్ సిటీ ఉంది, కొండాపూర్ ఉంది, గచ్చిబౌలి ఉంది, ఇంకా చాలా ప్రాంతాలున్నాయి అని అంటాడు అతను. ఓకే అండి, తప్పదు కదా అన్ని చోట్ల వెతుక్కోవడం. హైటెక్ సిటీకి ఏ బస్సు ఎక్కి వెళ్ళాలి అని అడుగుతాడు. మాదాపూర్ వెళ్ళే బస్సులు ఎక్కి అక్కడ దిగి ఇంకో బస్సు ఎక్కాలి. బస్ కన్నా షేర్ ఆటోలు మంచిది. ఇక్కడ నుంచి మాదాపూర్ వెళ్ళి అక్కడి నుంచి హైటెక్ సిటీ అంటే తీసుకెళ్ళి దింపుతారు. బస్సులంటే వాటి కోసం చూస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అని చెప్పి ఆటో రావడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా వాడాలి అనుకొని మాదాపూర్ బయలుదేరుతాడు. అక్కడి నుంచి 2 రోజులు ఫుల్లుగా అలిసిపోవడంతో బద్ధకంగా లేస్తారు పిల్లలిద్దరూ. అది కూడా ఐషు స్కూల్కి టైం అవుతుందని వచ్చి లేపడంతో, బుజ్జమ్మ, ఈ ఒక్క రోజుకి స్కూల్కి రెస్ట్ ఇష్టం బుజ్జమ్మ. చాలా టైట్గా ఉంది, బాగా నిద్ర కూడా వస్తుంది అని అంటారు. రాత్రి 8 గంటలకు పడుకున్నారు, ఇంకా నిద్ర చాలేదా మీకు? చాలేదు బుజ్జమ్మ, నిజంగా. ప్లీజ్, ఈ ఒక్క రోజుకి స్కూల్ విషయంలో నువ్వు మాకు లీవ్ ఇచ్చేయాల్సిందే అని ఐషుకి చెరో పక్క చేరి ఐషు ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటారు ఇద్దరు. మీరెన్ని వేషాలు వేసినా స్కూల్ మానడానికి మాత్రం నేను ఒప్పుకోను. అయినా మీరేంట్రా, మీ నాన్న నేను స్కూల్కి వెళ్ళడానికి అస్సలు ఏడ్చేవాళ్ళం కాదు, వంకలు కూడా పెట్టేవాళ్ళం కాదు. మీరేంట్రా అంటే ఎప్పుడు స్కూల్ సెలవు పెట్టేద్దామా అని గుంట కాడన్నా. అమ్మో, వద్దులే, ఇప్పుడు దానితో పోల్చానని రోజంతా సాధిస్తారనుకొని ఎదురు చూస్తూ ఉంటారు అంటుంది. ఈ మధ్య అసలు స్కూల్ మానేస్తామని మేము అడగలేదుగా. ఇవాళ కొద్దిగా నీరసంగా ఉంది బుజ్జమ్మ, స్కూల్కి వెళ్ళే ఓపిక అస్సలు లేదు అని ఐషు దగ్గర గారాలు పోవడం మొదలు పెడతారు. ఒక పావుగంట బతిమలాడగా, సరే కానివ్వండి, టైం అయిందిగా, లేచి ఫ్రెష్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ చేసి పడుకుందరు. రెస్ట్ కావాలని మానేస్తున్నారు స్కూలు, పడుకోకుండా తమ్ముడు అంటూ వాడి చుట్టూ తిరుగుతూ ఆటలు మొదలు పెట్టారంటే అప్పుడు చెప్తా మీ పని అని చిరుకోపంగా అంటుంది. వాడితో మేమేమైనా పరుగులు పెట్టి ఆడతామా ఏంటి? వాడు పడుకుంటే వాడి పక్కన మేం పడుకొని రెస్ట్ తీసుకుంటూ కబుర్లు చెప్తాం, అంతే కదా. రెస్ట్కి రెస్ట్ దొరుకుతుంది, తమ్ముడితో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఈ మాటలతోటి బతికేస్తారు మీ ఇద్దరు అని ముద్దుగా ఇద్దరిని అంటూ, సరే, మీ నాన్న జిమ్ నుంచి వచ్చి ఉంటారు, నేను వెళ్తున్నాను, ఫ్రెష్ అయ్యి కిందకి రండి అని చెప్పి వెళుతుంటే, అవును పిచ్చమ్మ, ఇందాకేట గుంట గుంతన అని ఆపేశావు కదా, ఏంటది? ఆ మాట ఫుల్ఫిల్ చేసి వెళ్ళు అని అడుగుతుంది ఆశి. గుంట లేదు గుంత లేదు, ఏమనబోయానో నాకు గుర్తులేదు, ముందు కానివ్వండి వెళ్ళి, ఏది మరిచిపోరు అనుకుంటూ ఐషు వెళ్ళిపోతుంది. ఏటో అనబోయి బుజ్జమ్మ మనల్ని కానీ ఆపేసింది ఏంటన్నయ్య? అది నాన్న వాళ్ళని అడుగుదామా అని అంటుంది ఆశి. ఇప్పుడు మనం అదంతా అడుగుతూ కూర్చుంటే స్కూల్ మానేసింది ఎందుక అని మనల్ని తిడుతుంది. హాయిగా ఫ్రెష్ అయిపోయి టమ్మ దగ్గరికి వెళ్దాం పదా అని అంటాడు ఆయు. కిందకు వెళ్ళి ప్రోటీన్ షేక్ తీసుకొని పైకి వచ్చేసరికి శివ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. జిమ్ చేసి రావడం వల్ల ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉండడంతో టీషర్ట్ కూడా తీసి పక్కన పడేసి ఫోన్ మాట్లాడుతున్న శివుని చూసి, ఈయనెంత ఫిట్గా తయారవుతారు, ఆయన పక్కన నిలబడాలంటే నేను కూడా ఫిట్గా ఉండాల్సిందే తప్పదు అనుకుంటూ ప్రోటీన్ షేక్ అందిస్తుంది శివుకి. ఐషు చూపు గమనించి ఫోన్ కాల్ కట్ చేసి ఫోన్ బెడ్ మీద పడేసి, ఏంటి మేడం ఆ చూపులు అని నవ్వుతూ అడుగుతాడు. తమరంత ఫిట్గా ఉంటే నేను కూడా ఉండాల్సిందే కదా, లేదంటే తమరి పక్కన అమ్మమ్మలా ఉంటాను, అదే ఆలోచిస్తున్నాను చూస్తూ అని అంటుంది ఐషు. అందుకే కదా నేను కండిషన్ పెట్టింది నీకు, మరీ అంతలా చూడకు, నా కండలకి దిష్టి తగులుతుంది అని అంటాడు నవ్వుతూ శివ్. చూస్తా, ఇంకా పెద్ద పెద్ద గుడ్లు వేసుకుని మరీ చూస్తా, నా కళ్ళేమి దిష్టి కళ్ళు కాదులే అని దగ్గరకొచ్చి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నట్లు యాక్షన్ చేస్తున్న ఐషుని ఒక చేత్తో చుట్టేసి దగ్గరికి లాక్కొని, దూరం నుంచి చూస్తే ఏం తెలుస్తుంది, నా కండలు ఎంత స్ట్రాంగ్ అని, ఇలా దగ్గర నుంచి చూసుకో బాగా అని అంటాడు అల్లరిగా. హా కన్నా, నేను స్నానం చేసేసాను, మళ్ళీ నీ స్వెట్ అంతా నాకు పూసేశావు అని ఏడుపు మొహం పెట్టిన ఐషు నుదురు మీద ముద్దు పెట్టి, మళ్ళీ చేదు నాతో పాటని ఒక చేత్తోనే ఎత్తి వాష్రూమ్ వైపు వెళ్తుంటే, వద్దు బాబు, ఇప్పుడు నీ పిల్లలు వస్తారు, అసలే స్కూలుకు కూడా వెళ్ళడం లేదు, నీకోసం ఇటు వస్తారు ఇప్పుడు, వాళ్ళు వచ్చేసరికి మనం అలా లోపలుంటే బాగోదు కదా అని అంటుంది ఐషు. స్కూల్ ఎందుకు మానేస్తున్నారు? బాగా అలసిపోయారంట, ఇవాళ నీరసంగా ఉందంట, రెస్ట్ కావాలంటే ఇద్దరికి. నిజంగానే అలసిపోయారులే, తీసుకొనివ్వు రెస్ట్, అయినా అంత తొందరగా రారులే అని వాష్రూమ్లోకి వెళ్ళగానే, ప్లీజ్ కన్నా వచ్చేస్తారు,
మా బంగారం కదా, ఇంకో రోజు ఎప్పుడైనా నీ కోరిక తప్పకుండా తీరుస్తా. ఈ రోజుకి మాత్రం నన్ను వదిలే అని శివ్ నడుం మీద కితకితలు పెట్టి శివ్ చేయి పట్టు వదలగానే బయటికి పరుగున వచ్చేస్తుంది ఐషు. శివ్ చిన్నగా నవ్వుకుంటూ, ఇప్పుడు తప్పించుకున్నావని ఆనందపడుకు. నైట్ చెప్తాను నీ పని. మొత్తం వాష్రూమ్లోనే ఉంచేస్తాను అని డోర్ వేసుకుంటాడు. శివ్ బట్టలు తీసి బెడ్ మీద పెట్టేసి నవ్వుకుంటూ కిందకు వచ్చేస్తుంది ఐషు. అప్పటికే బుజ్జిగాడిని తీసుకొని కిందకొచ్చిన అమృత దగ్గరున్న వాడిని తీసుకొని, గుడ్ మార్నింగ్ బుజ్జి బంగారం, నీకు కూడా మీ అన్న అక్కలా రెస్ట్ కావాలా అని అంటుంది. బుజ్జిగాడు పెదాలు సాగదీస్తూ ఐషు బుగ్గకి కిస్ పెడుతున్నట్టుగా చీకడం మొదలు పెడతాడు. అప్పుడే కిందకి వచ్చిన ఆశయాయు, తమ్ము మేమొచ్చేశాం అని అంటూ ఐషు పక్కన చేరి అక్కడే ఉన్న విజయగారితో, నాను గుంట గుంతన అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతుంది ఆశి. గుంట గుంత ఏంటి బంగారం? ఆశు తలకొట్టుకుంటూ, మీరిప్పుడు ఆ టాపిక్ వదిలేస్తారా లేదా స్కూల్కి రెడీ అయి వెళ్తారా అని చిరుకోపంగా అంటుంది. ఏం టాపిక్ ఐషు? ఏమడుగుతున్నారు వాళ్ళు అని అడుగుతారు విజయ గారు. స్కూల్కి వెళ్తారా అని అడిగేసరికి ఆశి ఇంకా మాట్లాడలేదు. కానీ విజయ గారు మాత్రం వాళ్ళు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు ఐషు అని అడుగుతారు. ఏం లేదులేండి అత్తయ్య, స్కూల్కి వెళ్ళమని అంటుంటే ఎప్పుడు స్కూల్ మానేయడానికి ఎదురు చూస్తారు ఎందుకు అని అన్నానులేండి. అది పట్టుకొని మిమ్మల్ని అడుగుతున్నారు. నువ్వటొక్కటే అనలేదుగా అని అంటుంది ఆశి. ముందు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయండి అని అంటుంది ఐషు. అందరం తిందాం, నాన్న కూడా వస్తారు కదా అని అంటాడు ఆయు. అమృత ఒక 2 నిమిషాలు ఐషు చెప్పింది ఆశి అడిగింది ఆలోచించి, అక్క అలా ఎలా అన్నావు వాళ్ళని? వాళ్ళకు గనక అది అర్థమై ఉంటే ఈ పాటికి టాప్ లేపేసేవాళ్ళుగా అని అంటుంది ఐషు చెవిలో గుసగుసగా. ఫ్లోలో కొన్ని కొన్ని వచ్చేస్తాయి, ఏం చేస్తా, అయినా ఫిల్ చేయలేదులే, అందుకే వాళ్ళకి డౌట్ వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు. నువ్వు నీ గొంతులోనే ఆపే, వాళ్ళతో ఏమైనా అన్నావో నీకు మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది ఐషు. నేను చెప్పకపోయినా వాళ్ళు అడగడం మాండ్రు, ఎవరో ఒకరు చెప్పడం మాండ్రు అని చిన్నగా నవ్వుతూ అంటుంది అమృత. చూద్దాంలే కానీ వీడికి వ్యాక్సిన్ ఎప్పుడుంది అని అడుగుతుంది ఐషు. ఎల్లుండి వేయించాలి, మీ మరిది చేయరు కదా, చిన్మావయ్యతోటి చేయించాలి అని అంటుంది అమృత. ఇంతకీ బంగారాలు ఇవాళ స్కూల్కి ఎందుకు వెళ్ళడం లేదు అని అడుగుతారు రావుగారు. అలసిపోయారంట మీ బంగారాలు, రెస్ట్ కావాలంటే ఇవాళ, అందుకనే ఆగిపోయారు అని అంటుంది ఐషు. నిజంగానే అలసిపోయి ఉంటారు, మనకు కూడా నీరసంగానే ఉంది కదా కొంచెం అని అంటారు రుక్మిణి. నీకెందుకు నీరసం వచ్చింది? నువ్వేమైనా పని చేసావా లేకపోతే ఏమైనా గేమ్లో పార్టిసిపేట్ చేసావా అని అప్పుడే అక్కడికి వచ్చిన వంశీ అడుగుతారు. మీరు చాలు నా పరువు తీయడానికి అని, రండి బంగారాలు మీకు బ్రేక్ఫాస్ట్ పెడతాను అని అంటారు రుక్మిణి. నాన్న చక్కటి నాన్నతో కలిసి తింటాం చిన్న నాన్ను అని అంటుండగానే శివ్ కిందకి దిగుతాడు. గుడ్ మార్నింగ్ నాన్న అంటూ శివ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. గుడ్ మార్నింగ్ అని ఇద్దరిని ఎత్తుకొని, మొత్తానికి స్కూల్ డుమ్మా కొట్టేశారుగా అని అంటాడు నవ్వుతూ. నిజంగా చాలా నీరసంగా ఉంది నాన్న అని అంటుంది ఆశి. మనకి నీరసాలేంటి బంగారం, అలాంటి మాట మనం అస్సలు మాట్లాడకూడదు, మనం ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటికి నీరసాలు పడకూడదు అని అంటాడు శివ్. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాన్న, స్విమ్ చేశామా, రన్నింగ్ చేశామా, మళ్ళీ ట్రెజర్ హంట్ కోసం పరుగులు పెట్టామా, తర్వాత మళ్ళీ తోటంతా తిరిగేశాం కదా, కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి అంటాడు ఆయు. మరి చెప్పొచ్చు కదా బంగారాలు, కాసేపు కాళ్ళు నొక్కే వాళ్ళం కదా అని అంటారు ఆ మాట విన్న విజయ గారు. ముందు లేవు నన్ను, రాత్రి పడుకున్నప్పుడు నొప్పులు అనిపించాయి, అయినా బుజ్జమ్మ మేము పడుకున్నప్పుడు ఆయిల్ రాసి వెళ్ళింది, తగ్గిపోతాయి అనుకున్నాం, కానీ పొద్దున్నే బుజ్జమ్మ లేపినప్పుడు కూడా ఇంకా కాళ్ళు నొప్పులుగానే ఉన్నాయి అని అంటుంది ఆశి. వెళ్ళి టిఫిన్ తినేసి రండి, నేను నొక్కుతాను అని అంటారు రావుగారు. ఏం నొక్కవసరం లేదు మావయ్య గారు, నిన్న కొద్దిగా పరిగెత్తారు కదా, దానివల్ల అనిపిస్తుంది, ఈరోజు అంతా అలాగే ఉంటుంది, ఇక పరిగెత్తకుండా ఇక్కడ రెస్ట్ తీసుకుంటే అవే తగ్గుతాయి
అని అంటుంది ఐషు. సరే పదండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని పిల్లల్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు శివ్. నాన్న, నిన్ను మేము ఒకటి అడగాలి అని అంటుంది ఆషి. ఏమడగాలి బంగారం అని అంటాడు శివ్. మిగతా వాళ్ళు కూడా అక్కడికి చేరుతారు. అక్కడికి ఐషు రావడం చూసి, ఇప్పుడు కాళ్ళే బ్రేక్ఫాస్ట్ చేశాక అడుగుతాం సీక్రెట్గా అని అంటుంది చిన్నగా. సీక్రెట్గా ఏమడగాలి? సర్లే ముందు తినండి. ఇవాళ నువ్వు కూడా ఇంట్లో ఉండిపోవచ్చు కదా నాన్న. లేదు బంగారాలు, చాలా వర్క్ ఉంది, వెళ్ళాలి నేను. ఇక నేను నైట్ వచ్చేసరికి కూడా కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే నాన్న, అయితే ఎర్లీ మార్నింగ్ మీ దగ్గరకు వచ్చేస్తాం అని అంటారు ఇద్దరు. నమ్మాలా మేము? లేవగానే తమ్ముడు అంటూ పరిగెడతారు కదా, ఇంకా మా దగ్గరికి వస్తారా మీరు అని అంటుంది ఐషు. వస్తాం బుజ్జమ్మ, ఇక నుంచి మా షెడ్యూల్ కూడా మార్చుకుంటాం అని అంటాడు ఆయు. అబ్బో, షెడ్యూల్ మార్చుకునేంత బిజీ ఏమున్నారో మీ ఇద్దరు అని నవ్వుతూ అడుగుతాడు వరుణ్. వర్క్ చేసే వాళ్ళకి కాటిపప్పాయి, మాకు కూడా ఉంటుంది షెడ్యూల్. నువ్వు కూడా బిజీ అయిపోయావు. మనం హోమ్ థియేటర్లకు వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది. నువ్వు కూడా కొద్దిగా షెడ్యూల్ మార్చుకో. సాటర్డే సండే మనం హోమ్ థియేటర్లో ఒక 2 hours అన్నా స్పెండ్ చేయాలి. చాలా పెండింగ్ ఉన్నాయి మూవీస్ అని అంటాడు ఆయు. మీకు కూడా సినిమాల పిచ్చి బాగా ఎక్కిందా? తయారు చేశాడు అలాగ అని అంటారు రుక్మిణి చిరుకోపంగా. అప్పుడే వర్షిత్ ఫోన్ చేయడంతో అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూనే సరదాగా వర్షిత్తో కాసేపు మాట్లాడతారు. అందరినీ చూడగానే వర్షిత్కి బెంగగా అనిపిస్తుంది. అది గమనించిన శివ్, వర్షు, కాలేజ్కి వెళ్ళేది ఎప్పుడు అని అడుగుతాడు. రేపు మార్నింగే అన్నయ్య. జాయిన్ అయిపోలే, ఇవాళ వెళ్ళి మాట్లాడి వచ్చేసాం ఆల్రెడీ అని అంటాడు వర్షిత్. నీ ఐడెంటిటీ ఎవరికి తెలియనివ్వకు. హా అన్నయ్య, తెలియనివ్వను. ఈ 2 years నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవడానికి, నువ్వు నీ సొంతంగా కొన్ని డెసిషన్ ఆలోచించి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. బయట ప్రపంచం మొత్తాన్ని తెలుసుకోగలుగుతావు. ఎంజాయ్ చేయి ఈ టైంని. ఫ్యామిలీ నీతోనే ఉంటుంది ఎప్పుడు. బయట ప్రపంచం కూడా మొత్తం తెలుసుకోవాలి కదా. నేను, చిన్న, వరుణ్ కూడా అలా బయటకు వెళ్ళి స్టడీ చేసి వచ్చిన వాళ్ళమే కదా అని అంటాడు శివ్. హా అన్నయ్య, ఇంకా ఇప్పుడే కదా వచ్చాను, కొద్దిగా అలవాటు అవ్వాలి. నీకు మేమెవరం గుర్తురానంత ఎంటర్టైన్మెంట్ చేయడానికి అక్కడ ఉన్నాడుగా ఒక మంకీ, వాడు చాలే నీ దిగులు పోగొట్టడానికి అని శివ్ నవ్వుతూ అనగానే, అలిగాడు మీ మీద బావ అని చెబుతాడు వర్షిత్. ఎందుకు? పిక్స్ అన్నీ చూశాడా గ్రూప్లో పెట్టినవి? హా అన్నయ్య, మొత్తం చూశాడు. మనం లేకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని గోల గోల. అదిగో చూడండి ఎలా కూర్చున్నాడు అని ఎదురుగా సోఫాలో మొహం ముడుచుకొని కూర్చున్న మైక్ని చూపిస్తాడు వర్షిత్. ఏంటి బాబు అలిగావా? ఆ అమ్మాయిలు అలిగితే చూడ్డానికి బాగుంటుంది. ఒక పని చేయాల్సింది, చీర చుట్టుకొని కూర్చోవలసింది ఒక మూల అని నవ్వుతూ అంటాడు శివ్. అయినా మైక్ మాట్లాడకుండా మొహం పక్కకు తిప్పుకునేసరికి అమ్మ అని పిల్లలిద్దరూ పిలుస్తారు. ఆ గోల్డ్ బేబీస్, నేను లేకుండా మీరు అందరూ ఎంజాయ్ చేశారుగా. మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయిపోతున్నా అని వాళ్ళతో బెట్టు చేయలేక అంటాడు. నాన్న ఇవాళ నుంచి ఫుల్ బిజీ అయిపోతారంట. మాతో కూడా టైం స్పెండ్ చేయడానికి అవ్వదని నిన్న మొన్న మా కోసం టైం స్పెండ్ చేశారు నాన్న. ఎలాగూ వెళ్ళాం కదా అని సరదాగా రేషులు పెట్టాం. నువ్వు వచ్చాక మళ్ళీ పెడతాంలే అని అంటాడు ఆయు. మేమిప్పుడు అలా రాం కదా బంగారాలు. వచ్చే టైం వస్తే మీరు వస్తారులే. ముందు చిన్న పిల్లళ్ళ అలకమాను అని. వర్షు, కాలేజీ హాస్టల్లోనే ఉంటావా లేదా బయట ఎక్కడైనా తీసుకోవాలనుకుంటున్నావా రూమ్ అని అడుగుతాడు శివ్. మైక్ బాబా వాళ్ళ ఫ్లాట్ ఉందంట కదా అక్కడ దగ్గరలో, అందులో ఉండమని అంటున్నారు. చూస్తాను. అక్కడికి వెళ్ళాక కాలేజీలో ఉన్న హాస్టల్ బాగుంటే అందులోనే ఉంటాను. లేదు అంటే మాత్రం బయటే ఉంటాను అన్నయ్య. బాగుంటాయి కాలేజీవి. నేను చదివిన కాలేజే కదా అది. నేను అక్కడే ఉన్నాను. చూసుకో, నీకు నచ్చితేనే ఉండు. ఓకే మరి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి శివ్ తినడం అయిపోవడంతో
హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. 10 నిమిషాలు అందరితో మాట్లాడాక, ఓకే మరి నేనింక పడుకుంటాను. మీకందరికీ గుడ్ మార్నింగ్ అని చెబుతాడు వర్షు. నీకు గుడ్ నైట్ బాబాయ్ అని చెబుతారు పిల్లలిద్దరూ. అందరికంటే మిమ్మల్ని నేను చాలా మిస్ అయిపోతున్నాను బంగారాలు అని అంటాడు డల్గా. చిల్ బాబాయ్, నాన్న చెప్పినట్టు ఎంజాయ్ చేయి హ్యాపీగా అని అంటారు ఇద్దరు. ఓకే బాయ్ అని ఫోన్ కట్ చేయగానే పిల్లలిద్దరూ ఆఫీస్కి రెడీ అవుతున్న శివ్ దగ్గరికి పైకి వెళ్తారు. నాన్న నాన్న, అమ్మ ఇందాక నేను మీ నాన్న ఎప్పుడు స్కూల్ మానేయడానికి చూడలేదు, మీరు మాత్రం గుంటనా అని ఆపేసి ఎదురు చూస్తున్నారు అని అంది. ఆ గుంట గుంటనా అంటే ఏంటి నాన్న అని అడుగుతుంది ఆశి. ఫస్ట్ అర్థం కాకపోయినా వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ అర్థం అవగానే స్ట్రైక్ అవుతుంది శివ్కి. ఇప్పుడు అది చెప్తే బుజ్జిని మామూలుగా ఆడుకోరని అర్థమై బుజ్జి అయిపోయావు పో అనుకుంటూ చెప్పబోతున్న టైంకి కన్నా ఆపై అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఐషు. కథ కొనసాగుతుంది. ఇప్పుడు దాని మీనింగ్ తెలుస్తుందా ఇద్దరికి? తెలిస్తే వాళ్ళ అమ్మని ఎలా ఆడుకుంటారో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.